హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో పింకీ అనే ఒక చిన్న పాప ఉంది. మీ అందరికీ టాయ్స్ అంటే ఎలా ఇష్టమో పింకీకి కూడా టాయ్స్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు తన దగ్గరున్న బొమ్మలతో చాలాసేపు ఆడుకుంటుండేది. స్కూల్ నుంచి రావటం ఆలస్యం, బ్యాగ్ అక్కడ పడేసి ఆ బొమ్మలతో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తుండేది పిల్లలు. ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ పింకీని తీసుకొని షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక షాప్లో చాలా టాయ్స్ ఉన్నాయి పిల్లలు. ఆ టాయ్స్ని చూసినప్పుడు పింకీకి అందులో ఒక టాయ్ చాలా నచ్చింది. అది ఒక చక్కటి బొమ్మ, పాప బొమ్మ. ఆ బొమ్మను చూడగానే పింకీ అనుకుంది, అబ్బా ఈ బొమ్మ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, పడుకుంటే కళ్ళు మూసుకుంటుంది, లేస్తే కళ్ళు తెరుస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, ఈ బొమ్మ నాకుంటే బాగుండు. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు ఈ బొమ్మ కావాలి మమ్మీ అని వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉంది పిల్లలు. అయితే ఉండు నాన్న, ఆ బొమ్మ కాస్ట్ ఎంత ఉందో అని చెప్పి చెక్ చేస్తే ఆ బొమ్మ దాదాపు 1000 రూపీస్ ఉంది. అమ్మో, 1000 రూపీసా? ఇంత కాస్ట్ పెట్టి బొమ్మను కొనటం నా వల్ల కాదు నాన్న. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవు. వద్దు వద్దు, వెళ్ళిపోదాం పదా అంటే, మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు అదే కావాలి మమ్మీ అని ఏడుస్తూ ఉంది. పిల్లలు, మీలో చాలామంది షాపింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత నవ్వుకుంటూ వెళ్తారో వచ్చేటప్పుడు మాత్రం ఏడ్చుకుంటూ వస్తారు కదా చాలామంది పిల్లలు. మమ్మీ నాకు అది కొనిలేదు, నాకు కార్ కావాలి, నాకు బొమ్మ కావాలి, నాకు బార్బీ డాల్ కావాలి అని ఏడ్చుకుంటూ వస్తారు చాలామంది. అడిగింది కొనియకపోతే షాపులోనే గందరగోళం చేస్తుంటారు కొంతమంది. అయితే మనం అలా చేయకూడదు కదా పిల్లలు. మమ్మీ డాడీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని ఆలోచన చేసి అర్థం చేసుకోవాలి, ఓకేనా? మరి ఈ పింకీ కాసేపు ఏడ్చింది, నాకు బొమ్మ కావాలి మమ్మీ, ఆ బొమ్మతో ఆడుకోవాలని ఉంది అని చాలా ఆశపడింది. కానీ మమ్మీ ఏం చెప్పింది? నా దగ్గర అన్ని డబ్బులు లేవు నాన్న అని చెప్పింది కదా. అందుకని ఇప్పుడు పింకీ ఆలోచించి, సరే మమ్మీ వెళ్ళిపోదాం, కానీ ఖచ్చితంగా ఒకరోజు నాకు ఆ బొమ్మ కావాలి, కొనిస్తావు కదా, తర్వాత అయినా కొనిస్తావు కదా అంటే, ఓకే నాన్న కొనిస్తాను, నువ్వు కూడా నీ దగ్గర పిగ్గీ బ్యాంక్ ఉంది కదా, దాంట్లో డబ్బులు దాచుకొని సేవ్ చేసుకో అని చెప్పింది పిల్లలు. ఆ షాప్ అంకుల్కి పింకీ చెప్పింది, అంకుల్ నేను మళ్ళీ వస్తాను, ఈ బొమ్మ ఎవ్వరికి అమ్మొద్దు, అది నాకే కావాలి అంకుల్ అని చెప్పి ఇంటికి వెళ్ళింది పిల్లలు. ప్రతిరోజు వాళ్ళ మమ్మీ తనకి ఇచ్చే పాకెట్ మనీ 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ అలా అవన్నీ కూడా తన పిగ్గీ బ్యాంక్లో వేసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటా ఉంది పిల్లలు. ఒక రోజు వచ్చింది, పిగ్గీ బ్యాంక్ మొత్తం నిండిపోయింది. అప్పుడు ఆ పిగ్గీ బ్యాంక్ని పగలగొట్టేసి అందులో ఉన్న డబ్బులన్నీ కౌంట్ చేయడం మొదలుపెట్టింది. తను ఎన్ని డబ్బులు కావాలని ఆశపడిందో అన్ని డబ్బులు కలెక్ట్ అయిపోయాయి. వావ్, ఇంక ఇదే కదా నేను ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తుందని చెప్పి ఆ డబ్బులన్నీ తీసుకొని మమ్మీని అడిగి మమ్మీతో పాటు షాప్కి వెళ్ళింది పిల్లలు. వెళ్ళగానే షాప్కి, అంకుల్ అంకుల్ నా బొమ్మ ఉంది కదా అంటే, ఏ బొమ్మమ్మా అంటే, అంకుల్ ఏంటి అంకుల్ అలా మర్చిపోయారు, నేను చెప్పాను కదా నా బొమ్మను అమ్మొద్దని చెప్పాను కదా అంకుల్, ప్లీజ్ అంకుల్ నా బొమ్మ కావాలి అంకుల్ అని అంటే, అంకుల్ నవ్వుకుంటూ ఓకే నీ బొమ్మ అక్కడే ఉంది చూడు అని చెప్పాడు పిల్లలు. వెళ్ళేసరికి తను ఏదైతే బొమ్మను ఇష్టపడిందో ఆ బొమ్మ అక్కడే ఉంది. దాన్ని కొనుక్కోవాలని ఎంతో ఆశతో ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి దాన్ని తెచ్చేసుకొని, అంకుల్ ఇప్పుడు నేను ఎంతో కష్టపడి డబ్బులన్నీ కలెక్ట్ చేశాను, ఇదిగోండి అంకుల్ ఈ బొమ్మకు కావాల్సిన అమౌంట్ అంతా నా దగ్గర ఉన్నాయని చిల్లర కాయిన్స్ అన్నీ అలా పరిచేసి నా బొమ్మ కావాలంకుల్ అని చెప్పింది పిల్లలు. ఓకే నాన్న ఇదిగో తీసుకో అని చెప్పి అవన్నీ కౌంట్ చేసుకొని అంకుల్ తన బొమ్మను తనకి ఇచ్చేశాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఈ పింకీ ఆ బొమ్మను చూసుకొని ఎంత చక్కగా ఆడుకుంటుందో దాన్ని ప్రేమతో క్యూటీ అని పేరు పెట్టింది. ఆ క్యూటీతో భలే ఆడుకుంటుంది పిల్లలు. దానికి ఫుడ్ పెడుతుంది, దానికి స్నానం చేపిస్తుంది, దానికి పౌడర్ రాస్తుంది, దానికి జుట్లు వేస్తుంది, ఇలా ప్రతిరోజు ఆడుకుంటుంది. మీలో కూడా చిన్న చిన్న పిల్లలందరూ బొమ్మలతో అలాగే ఆడుకుంటారు కదా, అలాగే పింకీ కూడా క్యూటీతో ఆడుకుంటా ఉంది. పింకీ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళింది అనుకోండి, మిగిలిన బొమ్మలన్నిటితో క్యూటీని పెట్టేసి వెళ్తుంది. అయితే పింకీ లేనప్పుడు క్యూటీతో చుట్టుపక్కల ఉన్న బొమ్మలన్నీ కూడా చాలా కోపంగా చూస్తున్నాయి. ఎందుకంటే
మా పింకీ మేడం అందరినీ ప్రేమించేది. ఎప్పుడైతే క్యూటీ వచ్చిందో ఇంకా మమ్మల్ని పట్టించుకోవడమే మర్చిపోయింది. మాతో ఆడుకోవట్లేదు, మా దగ్గరికి రావట్లేదు, మమ్మల్ని ఎత్తుకొని కూడా ఎత్తుకోవట్లేదు. ఏ క్యూటీ, నువ్వు రావటం వల్ల పింకక్క మా జోలికే రావట్లేదు, మమ్మల్ని ఎత్తుకొని కూడా ఎత్తుకోవట్లేదు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు మా దగ్గరికి అని చెప్పి విసుక్కోవడం మొదలుపెట్టాయి. కొన్ని రోజులు అయ్యాక కళ్ళు పోయాయి. అయితే పిల్లలు పక్కనున్న బొమ్మలన్నీ ఎక్కిరిస్తున్నాయి. నీకు జుట్టు లేదు, నువ్వు బోడిదానివి, చీ నీకు కళ్ళు లేవు, నువ్వు గుడ్డిదానివి, నువ్వు చూడు ఎలా ఉన్నావో, మేము ఎంత బ్యూటిఫుల్గా ఉన్నామో చూసావా అని మిగిలిన బొమ్మలన్నీ ఎక్కిరిస్తున్నాయి. క్యూటీతో ఎక్కువగా ఆడుకోవడం వల్ల ఒకరోజు కాలు కూడా విరిగిపోయింది పిల్లలు. అయ్యో, కాలు లేదు, కన్ను లేదు, జుట్టు లేదు. మిగిలిన బొమ్మలన్నీ కూడా పింకక్క స్కూల్కి వెళ్ళగానే, ఏయ్ నువ్వు చూడు ఎలా ఉన్నావో, నీకు కుంటిదానివి, నువ్వు నీకు కాలు లేదు, నీకు కన్ను లేదు, నీకు జుట్టు లేదు, నువ్వు పెద్ద బోడిదానివి, అయ్యయ్యో ఎలా ఉన్నావో చూడు అని ఎక్కిరిస్తా ఉన్నాయి పిల్లలు. అయితే పింకక్క స్కూల్ నుంచి రాగానే మిగిలిన బొమ్మలన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. అమ్మో పింకక్క వచ్చిందేమన్నా అంటే ఇప్పుడు మన అందరినీ ఎసిరేసి చెత్తబుట్టలో పడేస్తుందేమో అని భయపడతా సైలెంట్గా ఉన్నాయి పిల్లలు. అప్పుడు క్యూటీ బాధగా కూర్చుంది, ఏడుస్తూ ఉంది. ఏ క్యూటీ, వాట్ హ్యాపెన్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు క్యూటీ అని అడుగుతూ ఉంది పిల్లలు పింకక్క. అప్పుడు క్యూటీ చెప్పింది, అక్క అక్క ఈ బొమ్మలన్నీ నన్ను ఏడిపిస్తున్నాయి, నేను గుడ్డిదాన్నని, నేను బోడిదాన్నని, నా కాళ్ళు లేవని, నేను కుంటిదాన్నని ఏడిపిస్తున్నాయి. నేను అందంగా లేను కదా, నిజమే వాళ్ళందరూ అన్నది కరెక్టే, నేను అందంగా ఉండను, నాకు కాళ్ళు లేవు, నాకు కళ్ళు లేవు, నేను గుడ్డిదాన్ని, అందుకే నాకు చాలా ఏడుపు వచ్చి బాధేస్తుంది అక్క, నిజంగా నేను చాలా బ్యాడ్గా ఉన్నాను కదా అని ఏడుస్తూ అడిగితే అప్పుడు పింకక్క క్యూటీని ఇలా ఎత్తుకొని చెప్పింది, క్యూటీ నువ్వెందుకు అలా బాధపడుతున్నావు, నువ్వు గుడ్డిదానివైనా, నువ్వు బోడిదానివైనా, నీ కాలు లేకపోయినా నిన్ను ఎవరు కొన్నారో తెలుసా, నేను కొనుక్కున్నా, నా డబ్బులన్నీ ఇచ్చి నేను కొనుక్కున్నా, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎవరికి నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా క్యూటీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను కొనుక్కున్నా, నువ్వు నాకు చెందిన దానివి, నువ్వేం బాధపడకే అని చెప్పి దాన్ని ఎత్తుకొని ముద్దాడిందంట. నిజమే కదా పిల్లలు, ఎంత ప్రేమ. పింకక్క తన డబ్బులు పెట్టి దాన్ని కొనుక్కుంది కనుక ఆ బొమ్మను అంతగా ప్రేమించింది. బైబిల్ గ్రంథంలో యేసయ్య కూడా మనందరినీ తన విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడని దేవుని వాక్యం చెప్తుంది పిల్లలు. గుడ్డిగా ఉన్నా, బోడిగా ఉన్నా, కుంటిగా ఉన్నా క్యూటీని పింకక్క ఎలా ప్రేమించగలిగిందో నీవు నేను ఎలా ఉన్నా సరే యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఓకేనా చిల్డ్రన్? బైబిల్ గ్రంథంలో కూడా ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు యేసయ్య ఒలీవల కొండ దగ్గరకు వెళ్ళాడు పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ప్రజలందరూ కూడా యేసయ్య వచ్చాడని తెలిసి చాలామంది యేసయ్య మాటలు వినటానికి వచ్చారు. అక్కడ బోళ్ళంత మంది కూర్చొని దేవుని మాటలు వింటుంటే ఒక ఊరిలో ఒక ఆంటీ బ్యాడ్ పని చేసిందని అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ ఆంటీని చూసి ఆ ఆంటీని పట్టుకొని పరిగెత్తుకుంటూ ఆ ఆంటీని కొట్టాలని, చంపాలని ఆంటీ వెంబట పడి ఆంటీని పరిగెత్తిస్తూ ఉన్నారు పిల్లలు. ఆంటీ ఏమో పరిగెత్తుతూ, ప్లీజ్ తప్పైపోయింది, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ నన్ను క్షమించండి అని ఏడుస్తూ ఉంది పిల్లలు. కానీ వాళ్ళు ఆంటీని విడిచిపెట్టలేదు. నేను చంపేస్తాం, నువ్వెందుకు ఇంత బ్యాడ్ పని చేస్తున్నావు, నిన్ను ఎట్లయినా సరే ఇక్కడ నేను వదిలిపెట్టేదే లేదు, నీ సంగతి అయిపోయింది పదా అని చెప్పి ఆమెను కొట్టుకుంటూ ఆమెను తరుముకుంటూ తీసుకొచ్చారు పిల్లలు. ఆ ఆంటీ పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయింది పిల్లలు. అప్పుడు అందరూ చూస్తుండగా అక్కడున్న మరి మిగిలిన వాళ్ళు అంటే ఆంటీని చంపేద్దామని వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఒక రాయి ఉంది. అందరూ కలిసి ఆ రాళ్లతో ఆమెను కొట్టి చంపాలి అని అనుకున్నారు. యేసయ్య దగ్గరకు ఆమెను తీసుకొని వచ్చి యేసయ్యని చిక్కుల్లో పెట్టాలని, యేసయ్య మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇలా తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమని చెప్తుంది, మరి మీరేమంటారు, ఈమెని రాళ్లతో కొట్టి చంపాలి కదా, ఈమె చాలా చెడ్డ పని చేసిందని, ఆమె చేసిన పనిని బట్టి ఆమె చాలా చెడ్డదని చెప్తా ఉన్నారు. యేసయ్య ఆమెను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య ఒకవేళ అవును కరెక్టే చంపండి అని అంటే ఆమెను చంపేస్తారు. ఇంకా యేసయ్య వచ్చి మనకి ఏం చెప్తాడు,
తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్తాడు కదా. మరి ప్రేమ గురించి ఏదో చెప్తున్నాడు కదా, అంటే ప్రేమ తప్పేమో అని చెప్పి యేసయ్య చెప్పేది రాంగ్గా చేయాలని వాళ్ళు ట్రై చేశారు. కానీ యేసయ్య వాళ్ళ వైపు చూసి అన్నాడు, ఎస్, మోషే చెప్పినట్టు తప్పు చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టి శిక్షించమనుంది. ఎస్, మీరు అన్నట్టుగానే రాళ్లతో కొట్టి చంపుదాం. అయితే మీలో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు మొదటి రాయి వేయండి అని చెప్పాడు పిల్లలు. అప్పుడు ఒక్కొక్కళ్ళు మీలాంటి చిన్న పిల్లలు కూడా రాళ్ళు పట్టుకొని వచ్చారు. పెద్ద పెద్ద అంకుల్స్, ఆంటీస్ అందరు రాళ్ళు పట్టుకొని వచ్చారు. కానీ ఆ ఆంటీ దగ్గరికి వచ్చి రాయితో ఆంటీని ఇలా కొడదామని రాళ్ళు ఇలా పైకి లేపుతూ కోపంగా అలా వచ్చేసరికి యేసయ్య నేల మీద ఏదో రాస్తా ఉన్నాడు పిల్లలు. అలా రాస్తుంటే ఒక్కొక్కళ్ళు ఆయన ఏం రాస్తున్నాడో చూస్తుంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళు చేసిన పాపాలు, తప్పులు, బ్యాడ్ థింగ్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అమ్మో, నా సంగతి యేసయ్యకి తెలిసిపోయినట్టుంది, బాబోయ్ ఇక్కడ నుంచి సేఫ్గా పక్కకు తప్పుకుంటే మంచిది అని ఎవరికి వాళ్ళు రాళ్ళు పడేసి మెల్లగా సైడ్ అయిపోయారు పిల్లలు. అయితే అలాగా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ రాళ్ళు విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయినప్పుడు ఆ ఆంటీ ఒక్కతే మిగిలింది పిల్లలు. యేసయ్య ఒక్కడే మిగిలాడు. అప్పుడు ఆంటీ యేసయ్య వైపు చూస్తుంది. ఇక యేసయ్యే కదా నన్ను కొట్టాలి, చంపాలి అన్నట్లుగా యేసయ్య వైపు చూస్తుంటే యేసయ్య ఆమెతో అన్నాడు, అమ్మా నిన్నెవరు కొట్టలేదా, నిన్నెవరు శిక్షించలేదా అని అంటే, అవును ప్రభువా, నన్నెవరు కొట్టలేదు అని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, అయితే నేను కూడా నిన్ను కొట్టనమ్మా, ఇక నువ్వు వెళ్ళు, ఇప్పటి నుంచి నువ్వే తప్పు చేయకూడదు, ఓకేనా, తప్పు చేయకుండా బ్యాడ్ పనులు చేయకుండా చక్కగా బ్రతుకమ్మా అని చెప్పి యేసయ్య ఆ ఆంటీని పంపించాడు. ఆ ఆంటీ యేసయ్య తనను అలా క్షమించి పంపించినందుకు ఆంటీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలు, యేసయ్య ఆయన తప్పు లేనివాడే. యేసయ్య కూడా రాయితో కొట్టొచ్చు, కానీ యేసయ్య ఎందుకు కొట్టలేదంటే మనందరి పాపాలు తన భుజం మీద వేసుకొని సిలువ మీద మరణించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకే యేసయ్య శిక్షించకుండా, పనిష్ చేయకుండా ప్రేమతో ఆ వ్యక్తిని క్షమించాడు. చెల్లి తమ్ముడు, ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇందాక మనం చూసాం పింక్ అక్క బొమ్మ క్యూటీ, అది గుడ్డిదైనా, అది బోడిదైనా, అది కుంటిదైనా తన డబ్బులు పెట్టి కొనుక్కున్నందుకు పింక్ అక్క ఆ బొమ్మకి ఎంత వాల్యూ ఇచ్చిందో, అలాగే ఇక్కడున్న ఆంటీ చెడ్డ పని చేసినందుకు ప్రతి ఒక్కరు రాళ్లతో ఆమెను కొట్టి చంపాలని అనుకున్నారు. కానీ అందరూ ఆమెని చంపండి, ఆమె చావాలి, ఆమెని శిక్షించాలి అని ప్రతి ఒక్కరు రాళ్ళు పట్టుకొని వచ్చి ఆమెను చంపాలని వచ్చారు. కానీ యేసయ్య ఆమె పాపాలు కూడా తన భుజం మీద వేసుకొని దేవుడు తన శాంతిని ఆమెకి ఇచ్చాడు. ఎప్పుడైనా మీరు స్కూల్లో ఉన్నప్పుడు లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటారు కదా, ఈరోజు నాకు దొండకాయ కూర అంటే అస్సలు ఇష్టం లేదు, మా మమ్మీ దొండకాయ కూర పెట్టింది, నీకేముంది, మీ మమ్మీ నీకేం పెట్టిందంటే మా మమ్మీ నాకు టమాటా పప్పు పెట్టిందే అని చెప్తారు కదా. అయితే నాకు ఆ బాక్స్ ఇస్తావా, నీ బాక్స్ నాకు, నా బాక్స్ నువ్వు ఎక్స్చేంజ్ చేసుకుందామా అని ఎలా అంటామో, అలాగే అక్కడ యేసయ్య ఆ ఆంటీలో ఉన్న పాపాలు తన మీదకి తీసుకొని యేసయ్యలో ఉన్న ప్రేమ, యేసయ్యలో ఉన్న క్షమాపణ, యేసయ్యలో ఉన్న శాంతి ఆ ఆంటీకి ట్రాన్స్ఫర్ చేశారు. దీన్ని బట్టి ఈ ఆంటీ ఇప్పుడు యేసయ్య దగ్గర ప్రేమను పొందుకొని తిరిగి వెళ్తుంది. పిల్లలు, ఎంత గ్రేట్ ఎక్స్చేంజ్ కదా. చెల్లి తమ్ముడు, యేసయ్య ఆ గొప్ప ఎక్స్చేంజ్ నీ లైఫ్లో కూడా చేయాలని ఆశపడుతున్నాడు. ఆంటీ యేసయ్య దగ్గరకు వచ్చి ఎలాగైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన సహాయాన్ని కోరిందో, అలాగే మీరు కూడా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య హెల్ప్ అడిగితే నువ్వెవరివైనా సరే యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. అంతేకాదు, లోకంలో ఎవ్వరికి నువ్వు విలువలేని వ్యక్తివి అయి ఉండొచ్చు, కానీ యేసయ్యకు నువ్వు చాలా విలువైన వ్యక్తివి. తన రక్తమంతా ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. అంత విలువైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. అంటే అర్థం చేసుకో, నువ్వు యేసయ్య దృష్టిలో ఎంత విలువ కలిగిన వ్యక్తివో. అంతేకాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమకు ఏమాత్రం అర్హత లేకపోయినా మనల్ని ఇంతగా ప్రేమిస్తున్న యేసయ్యకు మరి థ్యాంక్స్ చెప్దామా పిల్లలు? ఓకే, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు పింకీ అండ్ క్యూటీ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. క్యూటీ ఎంత భయంకరంగా మారిపోయినా పింక్ అక్క ఆ బొమ్మను ఇంకా ప్రేమిస్తుంది, ఎందుకంటే డబ్బులన్నీ పెట్టి కొనుక్కుంది. అలాగే
పాపం చేత పట్టబడిన ఆ ఆంటీని శిక్షించకుండా క్షమించి విడిచిపెట్టావు ప్రవ్వా. మేము ఎలాగున్నా సరే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఆంటీ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగైతే క్షమించబడిందో ఈరోజు నీ దగ్గరకు వస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని క్షమించండి, వారిని ప్రేమతో నింపమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.